టు బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై అండి. దీన్ని ఎలా చేసుకోవాలో ఏమిటో అంత ప్రాసెస్ అంతా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా టేస్టీగా వచ్చిందండి ఇది. ఇక ఉల్లిగడ్డలు, ఒక 2 ఉల్లిపాయలు శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. 3/4 కేజీ చికెన్ అండి ఇది. దీనికి కావాల్సిన ఏమేంటో అన్నీ మళ్ళీ చూపిస్తాను మీకు. 4 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, ఇవన్నీ కడిగి అక్కడ పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ముక్కలుగా చీలికలెళ్ళే కట్ చేసుకోవాలి. ఇక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయలు, 4 మిరియాల గింజలు, 2 లవంగాలు, అవి కూడా పక్కన పెట్టుకున్నానండి. కళాయి పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయించేసుకుందాము. అన్ని ముక్కలుగా కట్ చేశాను. పచ్చిమిర్చి చీలికలెళ్ళే కట్ చేసుకోవాలి. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవటమేను. కొంచెం మందం ఉన్న కళాయి తీసుకోవాలండి. ఫ్రై అంటే ఇది కొంచెం బాగా దొడ్డిగా మందంగా ఉంది, అందుకని ఈ కళాయి పెట్టేశాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించేసుకుందాం. ఇప్పుడు ఈ చెక్క, లవంగం, ఆకు అనేది కొంచెం వేగినాక వేస్తానండి. అవి ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది వేగటం ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం దగ్గరకు వచ్చి ఎర్రగా, మరీ రెడ్ కాకుండా వేగాలండి. ఎటు ఫ్రైయే కాబట్టి ఆ ఫ్రైలో బాగా ఫ్రై అయిపోతాయి. చికెన్ ఫ్రైయే కదా మనం చేసేది. ఇలా ఇంట్లోనే చికెన్ ఫ్రై చేసుకోవటం ఎంతో టేస్టీగా, ఆరోగ్యానికి కూడా బాగుంటుందండి. ఈ హోటల్లో అవి అంత ఫుడ్ సరిగ్గా ఉండలేదండి ఇప్పుడు ఈ మధ్య. ఇగో చెక్క, లవంగం, ఆకు, మొగ్గ అన్నీ వేసేసాను. ఇప్పుడు అవి కలదిప్పేసి వేయించేసుకుందాము. ఏవైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి వంటలు అనేవి. టమాటా ముక్కలు పక్కన కట్ చేసి పెట్టుకుందాము. అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. కొంచెం మందంగా ఉండే కళాయి తీసుకోవాలండి ఫ్రైకి మాత్రం. అడుగు అంటుతూ ఉంటుంది ఎక్కువ శాతము, అందుకని చెప్పి చిన్న మందం బాగా దొడ్డిగా ఉండాలి కళాయి అనేది. లేదంటే నాన్ స్టిక్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ కళాయిలోనే చేస్తున్నాను. మధ్య మధ్యన అలా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి చాలండి, ఆ మాత్రం. మళ్ళీ మిగతాది ఫ్రైలో వేగిపోతాయి. ఆల్రెడీ బ్రౌన్ కలర్ వస్తానికి ఉంది. ఇది 3/4 కేజీ చికెన్ అండి. శుభ్రంగా కడిగి 4-5 సార్లు ఒక గిన్నెలో పెట్టేసి ఇప్పుడే ప్లేట్లో పెట్టుకుని వేస్తున్నాను. క్లీన్గా కడుక్కోవాలండి చికెన్ మాత్రము, చాలా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలదిప్పేసుకుందాము ఈ ఫ్రై అంతా.
ఏదైనా క్లాత్తో కానీ ఇలా పట్టకర టైప్లో కానీ పట్టుకొని ఈ ముక్కల్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై అంటేనే దగ్గర నుంచొని తిప్పుతూ ఉండాలండి కూర మాత్రము, లేదంటే అడుగు అంటిపోతూ ఉంటుంది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని ఫ్రై మొత్తాన్ని మళ్ళీ మనము తిప్పేసుకుందాం, అంతా కలదిప్పుకుందాము. ఏది వేసినా కానీ మళ్ళీ మొత్తం కలదిప్పి ముక్కలు అన్నిటికీ పట్టాలి కదా. ఇలా ఫ్రై చేసుకొని పప్పుచారు కానీ లేదంటే రసం కానీ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి వంట. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఫ్రై అనేది మీరే చూస్తారు కదా, చాలా బాగా వచ్చింది ఈ ఫ్రై. మనం ఏది చేసినా కానీ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేస్తున్నానండి 2 స్పూన్లు, ఏదో కొంచెం ఉంటే అది కూడా వేసేసాను. ఇక 2 స్పూన్ల నిండా వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఫ్రెష్గా దంచి చిన్న రోలు ఉందిలేండి, దాంట్లో దంచి పెట్టుకున్నాను ఇంతకుముందు, బాగా ఫ్రెష్గా ఉన్నది. అలా వేస్తేనే ఈ చికెన్ కర్రీకి అనేది, ఈ ఫ్రైకి అనేది చాలా టేస్టీ వచ్చిద్ది. మనం ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మసాలా కింద అన్నట్టు కొంచెం కొంచెం చెక్క, దాచిన చెక్క, ఆకు, చిన్న పువ్వు, మరాఠీ మొగ్గ చిన్నది, స్టార్ పువ్వు కొంచెము, లవంగాలు 2, ఒక 4 మిరియాల గింజలు వేసాను కదండి. ఇవి ముక్కలకి పట్టుతాయి అని చెప్పి ఇలా ముందు వేసాను. మళ్ళీ వేరే మసాలాలు కూడా తర్వాత వేస్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రై అంటేనే చాలా టైం పట్టిద్దండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసినాక కొంచెం నీరులాగా వస్తుంది అన్నమాట చికెన్లో. చూడండి 2 స్పూన్లు సాల్టు, ఒక హాఫ్ స్పూను, 2.5 వేసానండి. మళ్ళీ తర్వాత మన టేస్ట్ చూసుకొని చాలకపోతే వేసుకోవచ్చు. ఒక్కసారిగా వేస్తే ఎక్కువైతే మనం దానిలో నుంచి సాల్ట్ను బయటికి తీయలేం కదండి, చూసి వేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ మొత్తం అలా కలదిప్పేసుకోవాలి అన్ని ముక్కలకి పట్టేటట్టుగా. అలా సదిరినట్టుగా 4 పక్కల కూడా ఉంటే చుట్టూ ఏగుతూ ఉంటాయండి ఫ్రై అనేది. ఒక ప్లేట్ అయితే మనం బోర్లు చేసుకున్నాము కళాయి మీద, లోపల మగ్గుతూ ఉంటుంది ఆవిరి బయటికి వెళ్ళకుండా. అదిగో తీసి ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసాము. ఇక చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో బయటికి. కొంచెం ఉప్పు, వాటరు, ఆయిల్ అలా బయటకు వస్తుందో చూడండి. మొత్తం అలా తిప్పేసుకొని మళ్ళీ మనం ప్లేట్ అనేది ఆ చికెన్ మీద బోర్లు ఇచ్చేసుకుంటే ఆవిరి అనేది పోదనమాట. అది చూడండి మళ్ళీ ప్లేట్ బోర్లు ఇచ్చేసాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని. ఇక చూడండి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. అసలు ఫ్రైని తిప్పుతానే ఉండాలండి, ఎటు వెళ్ళకూడదు, దగ్గరే ఉంటా తిప్పుతూ ఉండాలి. చూడండి మీకు ఆయిల్ ఎలా చూపిస్తున్నాను, వాటర్ ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. అది మన చికెన్లో ఉండే వాటరు, సాల్ట్లో వేసిన వాటరు
అయిపోయి ఆయిల్ అనేది బయటకు సపరేట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే టైంలో మనం టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో అలా పోసేసాం కదా. మళ్ళీ అన్ని ముక్కల్ని, టమాటా ముక్కల్ని, ఆ చికెన్ పీసుల్ని అన్నీ మొత్తం కలదిప్పుకోవటం. ఇంతకుముందు ఉప్పు నీరు చికెన్ నీరుతో ఉడికింది ఆయిల్తో. ఇప్పుడు మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసాం కాబట్టి దీని నుంచి కూడా వాటర్ లాగా వస్తుంది కదా, చక్కగా మగ్గుతుందండి కూర. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ బార్లు చేసుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇప్పుడు ఫుల్ ఉండొద్దండి. మనం అక్కడే దగ్గర ఉండాలండి. ఫ్రై అంటేనే దగ్గర నుంచొని తిప్పుకుంటూ ఉండాలి. ఇక చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు టమాటాలో వాటర్ బయటకు వచ్చినాయి కదా, చక్కగా అలా తిప్పుతూ ఉంటే గరిటెతో ముక్కని ఇలా చూడండి. ఏ గరిటె పెడితే ఆ గరిటె దీంట్లో పెట్టకూడదు. ఇలాంటి గరిటెతో అడుగు నుంచి పైకి అలా వేస్తాం, లేదంటే చికెను ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి ఉడికేసి. అలాంటి గరిటె కానీ లేదంటే అట్ల కాడ కానీ పెట్టి తిప్పాలన్నమాట. ఒక 4-5 రెబ్బలు కరివేపాకు గుంజి పక్కన పెట్టేశాను, అది ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఎలా తిప్పుతున్నాను, అడుగు నుంచి పైకి అలా సింపుల్గా. దానికి వేసి ఇలా కొట్టకూడదండి. ముక్క అనేది చికెన్ అనేది తొందరగా ఉడికిద్ది కాబట్టి చితికిపోయినట్టు అయ్యిద్ది. పీసెస్గా ఉండాలంటే అలా గరిటె తీసుకొని చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా తిప్పుకోవాలి. ఇది కూడా ఉడకటానికి వచ్చేసిందండి. ఆయిల్ చూడండి బయటికి ఎలా వచ్చిందో. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేద్దామండి. ఇప్పుడు అదిగో చూడండి, 1 స్పూను గరం మసాలా పౌడరు. ఇప్పుడు ధనియాల పౌడర్ వేద్దామండి. ఒక స్పూన్ నిండా వేసాను. ఇంకో కొంచెం 1/2 స్పూన్ వేసానండి. 1.5 స్పూన్ వేసాను ధనియాల పౌడరు. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసేసాము. ఇప్పుడు కొబ్బరి పౌడర్ అండి, అది ఎండు కొబ్బరి పౌడరు 1.5 స్పూన్ వేసానండి. ఇది కూడాను మనకి గుజ్జుగా ఫ్రై కదా, ఇదే గుజ్జులాగా మనకి గ్రేవీలాగా వస్తుంది ఈ కొబ్బరి, ఈ మసాలాలన్నీ కూడాను. ఓన్లీ ఫ్రై అంటే కాకుండా మీకు చూపిస్తాను లాస్ట్కి కూడాను. చూడండి దానిలో ఉండే ఆయిల్ కూడా ఈ మసాలాలన్నీ కూడా ఇలా పీల్ చేసుకుంటాయి. మళ్ళీ బయటకు వచ్చిద్దండి ఆయిల్. మీకు మళ్ళీ చూపిస్తూనే ఉంటాను. గరిటెతో తిప్పుతా, మొక్క చితకకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి చికెన్ అనేది. అలా చూడండి సింపుల్గా గరిటెతో అలా పైన అలా అనేసి దాన్ని కొంచెం సిమ్లోనే పెట్టాలండి. ఇప్పుడు మాత్రము స్టవ్ సిమ్లోకి మార్చేసుకోవాలి. అడుగు అంటిద్ది, మసాలాలు వేసాము. ఇప్పుడు మీడియంలో నుంచి సిమ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అది చూడండి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. అలానే బయటకు వచ్చిద్దండి. వచ్చి దాంతోనే ఉడుకుతూ ఉంటుంది. కారం వేస్తున్నాను చూడండి. దీనిలోకి మాత్రం సంబార్ కారం వేయకూడదండి, ఒట్టి కారం అంటే పచ్చికారం వేయాలి. ఇప్పుడు నేను వేసింది పచ్చికారం అన్నమాట. మన కూరల్లో వేసుకునే సంబార్ కారం కాదు ఇది, పచ్చళ్ళలో పట్టుకునే కారం అది. ఫ్రైలోకి మాత్రం అదే వేయాలండి.
ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కారం వేస్తేనే ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎందుకు ఫస్ట్ కళాయి మందంగా దొడ్డిగా ఉండాలన్నానంటే ఇలాంటివి వేసినప్పుడు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇక చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో దాంట్లో నుంచి. అలా ఇక దగ్గరకు వచ్చేసిందండి ఇది కర్రీ. గ్రేవీ లాగా కూడా ఉంది చూడండి. మనం వేసిన మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా గ్రేవీ లాగా తయారైనవి అవి. ఇప్పుడు మన ఇంట్లో కుండీలోనే కొత్తిమీర పెంచుకుంటున్నానండి. ఆర్గానిక్ది. అది కట్ చేసుకొచ్చి మనం కర్రీలో వేసుకుందాము. అదిగో కట్ చేస్తున్నాను కుండీలోది. లేతగా ఉందండి, చాలా బాగుంది. ఈ వర్షాలకు కూడా మంచిగా వచ్చిందనమాట. అదిగో కొత్తిమీర ఇంత వేసినా చాలండి మన ఇంట్లో ఆర్గానిక్ కొత్తిమీర అనేది. ధనియాలు ఉంటే నేను చల్లి అలా పెంచుకుంటున్నాను. పుదీనా కొత్తిమీర ఇంట్లోనే పెంచుకుంటాను నేను, కుండీల్లో వేసుకుంటాను అనమాట. ఎంత సువాసనగా ఉందానండి. కట్ చేసేటప్పుడు కూడా స్మెల్ బాగా వస్తుంది కొత్తిమీర. ఇక వాటర్లో వేసేసాను. అలా కాడలు ఏమి కట్ చేయాల్సిన పని లేదండి, లేతగా ఉన్నాయి. అలా గుంజేసుకొని మనం కళాయిలో వేసేసుకోవటమేను. ఇక దగ్గరకు వచ్చేసిందండి, కొత్తిమీర వేసేస్తున్నాను. చూడండి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. కృష్ణాతో సరదాగా ఛానల్కి మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలా కొత్తిమీర ఒక్కసారి అలా అసలు అనకముందే మగ్గిపోయిద్దండి. లేతగా ఉంది కదా, మన కుండీలో ఇంట్లో పెంచుకునేది కాబట్టి అది చిన్న కాడలతో కూడా వేసేసాను. అయిపోయిందండి కర్రీ. చూడండి ఫ్రై అంటే ఉట్టి ముక్కలే కాకుండా గ్రేవీ లాగా వచ్చేటట్టు కూడా లాస్ట్కి మనం ఇది రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పరోటాలో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు అండి ఇది. ఇక లెగ్ పీసులు కూడా చక్కగా ఉడికేసినాయి. ఇంకో లెగ్ పీస్ అయితే సగం ఊడినట్టే వచ్చిందండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.